హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 48 ఫ్రెండ్స్. అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే అన్ని పార్ట్స్ అయితే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే రిషి వసు ఇద్దరు బాబుతో కలిసి వసు వాళ్ళ అమ్మ ఇంటికైతే వెళ్తారు. ఇక వసు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే రిషి అత్త మామ రిషిని అల్లుడు గారు అంటూ చాలా ప్రేమగా పలకరిస్తారు. ఇక బాబు బాగున్నారా అంటూ ఇక కూర్చోండి అని మర్యాదలు చేస్తూ ఉంటారు. దాంతో ఇక మన రిషి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటాడు. ఇక వసుతో, వసుధార మనం ఇక్కడికి రావడం మీ అమ్మ నాన్నకి చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అని అంటాడు. ఇక అవును రిషి, మనం పెళ్ళయ్యాక ఇక్కడికి రావడం మూడోసారి అంటుంది. కాంతలోనే వసు వాళ్ళమ్మ రండమ్మ భోజనం చేద్దురు కానీ అని అంటుంది. ఇక రిషి వసు భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్తారు. దాంతో ఇక వాళ్ళమ్మ కూర్చోండి అల్లుడు గారు అని మర్యాద చేస్తూ ఉంటుంది. ఇక అలాగే రిషి వాళ్ళ కోసం చాలా రకాల వంటలు వండుతుంది వసు వాళ్ళమ్మ. అలాగే కొసిరి వడ్డిస్తుంది అల్లుడు కూతురికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రిషి వసు భోజనం పూర్తయ్యాక వసుతో వాళ్ళమ్మ బాబుని నా దగ్గర పడుకోబెట్టుకుంటానమ్మా, మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి అని అంటుంది. ఇక వసు సరేనమ్మా, బాబుకి పాలు పట్టించాను తీసుకొని బాబుని వాళ్ళమ్మ చేతికి ఇస్తుంది. ఇక రిషి వసు ఇద్దరు గదిలోకి వెళ్తారు. రిషి బాబు నువ్వు లేకుండా మీ అమ్మ దగ్గర పడుకుంటాడా అంటాడు. వసు పర్లేదండి, ఒకవేళ ఏడిస్తే నేను మన గదిలోకి తీసుకొస్తాను అంటుంది. ఇక మనం ఇంకా ప్రేమగా ఏకాంతంగా గదిలో మాట్లాడుకోవడం చాలా రోజుల తర్వాత రిషి బాబు పుట్టాక మన మధ్య బాధ్యతలు పెరిగి దూరం ఎక్కువైపోయిందని అంటుంది. ఇక రిషి అవునా శ్రీమతి గారు అని వసుని ప్రేమగా అయితే దగ్గరికి లాక్కుంటాడు. ఇక వసు సిగ్గుతో వదులు రిషి అని అంటుంది. ఇక రిషి వదలడానికి పట్టుకుంది, వదిలే సమస్య లేదని వసుధారని ప్రేమగా అయితే దగ్గరికి తీసుకుంటాడు. వసు సిగ్గుతో మనసులో నువ్విలా హ్యాపీగా ఉండాలని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రిషి వసుతో చాలా ప్రేమగా అయితే ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ప్రేమగా ఒక్కటవుతారు. ఇక వసుధార నేను కోరుకున్నది ఇదే, నిన్ను ఇక్కడికి తీసుకొని రావడానికి కారణం కూడా ఇదే. అత్తయ్య గారిని నువ్వు కాస్తైనా మరిచిపోవాలని, ఇక ఆవిడ జ్ఞాపకాల్ని కొద్దిగైనా నీకు దూరం చేయాలని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇదంతా నీ మంచి కోసమే అత్తయ్య గారు చేస్తున్నారని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందని అనుకుంటూ